చెల్లి నా జేబులో ఉన్న 200 తీసావా నువ్వు? అన్నయ్య నేను తీయలేదన్నయ్య. మరి ఇందాక డైరీ మిల్క్ చాక్లెట్లు ఐస్ క్రీమ్లు కొనుక్కున్నావుగా, ఆ డబ్బులు ఎక్కడయ్యి? అన్నయ్య ఆ డబ్బులా? పొద్దున్న ప్యాంటు తూతున్నానా, దాంట్లో నుంచి 200 కింద పడ్డాయి అన్నయ్య. కింద పడ్డా 200 తీసుకున్నా. నీ జేబులో డబ్బులు ఏం తీసుకోలేదన్నయ్య నేను. తీసుకుంది కాక మళ్ళీ జేబులో నుంచి పని కింద ఏరుకున్నానని చెబుతావా? మర్యాదకు నా డబ్బులు నాకు కక్కు. అన్నయ్య నీ డబ్బులతో చాక్లెట్లు ఐస్ క్రీములు కొనుక్కొని తిన్నాను అన్నయ్య. కావాలంటే అవి కక్కుతాను, తీసుకో. నా డబ్బులతో దూడగాని తిన్నాడు తిని నా డబ్బులు కక్కమంటే తిన్నది కక్కుతానట్టవా? అసలు జేబులో డబ్బులు పెట్టుకుంటా నాది బుద్ధి తక్కువ చెల్లి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చెల్లి, పిల్లికి బిచ్చింగ్ కూడా ఇవ్వు, అలాంటిది కోళ్ళకి పిల్లి చెల్ల మేతేత్తనమేంది? అన్నయ్య ఈ రోజు రిపబ్లిక్ డే కదన్నయ్య, అందులోనే సండే. ఎక్కడా చికెన్ షాప్ లేదన్నయ్య. నీకు తెలుసు కదన్నయ్య, సండే పూట చికెన్ తినకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదని. ఈ టయానికి రోజు పక్కింటి వాళ్ళ కోళ్ళు మన ఇంటికి వస్తాయి కదన్నయ్య. కాసిన సజ్జలేసామనుకో అవి తినడానికి వస్తాయి కదన్నయ్య. అప్పుడు మనం పట్టుకొని కోసుకొని తినేసేద్దాం. రిపబ్లిక్ డేకి చికెన్ షాపులు లేకపోతే పక్కింటాల కోళ్ళకి ఎసరు పెట్టావు చెల్లి. అదే 4 వారాలు కానీ చికెన్ షాపులు లేకపోతే ఊళ్ళో కోళ్ళు అని తినేసేస్తావుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.